ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన పాప కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథన్ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్ళి, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, మనశ్శాంతి లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నీ కోరిక నెరవేరే సమయం ఆసన్నమైంది తల్లి. ఈరోజు సాయంత్రానికల్లా నీ కోరిక నెరవేరుతుంది. వెంటనే ఆ ఏడుకొండల స్వామిని తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకొచ్చారండి. ఫ్రెండ్స్, మీరైతే బాబాగారిని స్మరిస్తూ వెంకన్న బాబు తండ్రిని తాకండి. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, ఎప్పుడూ కూడా నాకు ఎవరూ లేరు అని ఎందుకు బాధపడుతూ ఉంటున్నావు? నేను ఎప్పుడూ కూడా నిన్ను ప్రేమిస్తూ ఉంటున్నాను. నేను మీ గురించి, మీ పరిస్థితి గురించి పట్టించుకోవటం లేదు అని అనుకుంటున్నావు. బాబాకి అన్నీ తెలుసు అని ప్రశాంతంగా ఉండమ్మా. నేను మీ పని చేస్తున్నాను. సరైన సమయంలో ప్రతిదీ కూడా జరుగుతుంది. మీరు సంతోషంగా ఉంటారు. ఇదే నా వాగ్దానం. జీవితంలో మీరు ఒకటి కోల్పోయారు అంటే అది మీ నుండి దూరమైందనే కాదు, అంతకంటే గొప్పది ముందర్లోనే ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. నువ్వు ఏదో కోల్పోయావని బాధపడుతూ ఉండవద్దు. నీ భవిష్యత్తులో నీకు ఎంతో మంచి జరుగుతుంది. నన్ను నమ్మిన నా భక్తులకి నేను ఎప్పుడూ అన్యాయం చేయను. నా బిడ్డలని నేను కాపాడకపోతే మరెవరు కాపాడుతారు తల్లి? అనుగ్రహించటమే నా అవతారం యొక్క కార్యం. మీరు ఆందోళన చెందవద్దు. ఆ పని జరగలేదు, ఈ పని జరగలేదు అనే ఆందోళన వదిలి ధైర్యంగా ముందడుగు వేయండి. నేను మిమ్మల్ని వెన్నంటే ఉండి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మిమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తాను. నమ్మిన వారిని అస్సలు చేయవదలను. కష్టాలు ఎదురవుతున్నాయి అని చేసే పని వదిలిపెట్టి పారిపోవద్దు. ఆ కష్టాలు దాటితేనే కదా సుఖం ప్రాప్తిస్తుంది. దాటించటానికి నేను ఉన్నాను కదా. అలాంటప్పుడు నువ్వు భయపడి వెనకడుగు వెయ్యకూడదు. నీ బాధ్యతలు, విచారాలు ఆ భగవంతుడిపై వేసి నిశ్చింతంగా ఉండు. నీ వల్ల ఏ సమయంలో ఏ పని జరగవలసి ఉందో ఆ భగవంతుడు ఆ పని పూర్తి చేయిస్తాడు. నువ్వు చేయవలసిందల్లా ఫలితం ఆశించకుండా సత్కర్మలు చేయటం మాత్రమే. తల్లి, ప్రతిరోజు కూడా ఏడుస్తూ బాధపడుతూ నాకే ఎందుకు బాబా ఇన్ని కష్టాలు, ఎవరికీ లేని కష్టాలు నాకు ఇచ్చావు తండ్రి. సాయినాథ, నీ వద్దకు వచ్చాను. నీ పాదాలపై సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను. ఏది మంచో ఏది చెడో, నాకు ఏది అవసరమో నాకేమీ తెలియటం లేదు బాబా. నీకు అన్నీ తెలుసు. ఏది ఇవ్వాలో నీకే బాగా తెలుసు అని ప్రతిరోజు కూడా నువ్వు ఎంతో బాధపడుతూ నా దగ్గరకు వచ్చి అడుగుతున్నావు. నేను ఈ జీవితంలో ఈ కష్టాలను భరించలేను. దుఃఖాన్ని తట్టుకునే శక్తి నాకు లేదు. నా జీవితం సంతోషంగా గడవాలి. నా కుటుంబ సభ్యులు సుఖంగా ఉండాలి. నా సహచర్యలు, నా మిత్రులు ఈ సమాజంతో సుఖజీవనం చెయ్యాలి. ఇలా అనుకోవటమే నాకు తెలుసు. నా బాధ్యతలన్నీ నీవే బాబా. నేను ఎప్పుడూ కూడా నీ పాదాలు మొక్కటం మానను. తెలిసి తెలియక నేను ఏమైనా చేసినా నా అపరాధములన్నీ క్షమించి నన్ను అనుగ్రహించు అని ప్రతిరోజు కూడా నువ్వు నన్ను వేడుకుంటున్నావు. నీ ప్రతి మాట కూడా నేను వింటున్నానమ్మా. నీ మనసుకి ఎప్పుడు బాధ అనిపించినా సరే నా నామాన్ని జపిస్తూ ఉండు. నేను ప్రతి ఒక్కరినీ కాపాడుతాను. శ్రద్ధా సబూరితో ఉంటే చాలు. ప్రతి ఒక్కటి మంచే జరుగుతుంది. శ్రద్ధాభావంతో ఏమి చేసినా మేలే కలుగుతుంది. ఎంత చిన్న పనైనా సవ్యంగా చేస్తే అది మహా అద్భుతాన్ని ఇస్తుంది కదా. కాబట్టి ఎంత చిన్న పనైనా సరే నువ్వు శ్రద్ధతో నిర్వహించాలి. తల్లి, నువ్వు ఇంద్రియాలను అదుపులో ఉంచుకో. ఎక్కువగా మాట్లాడకు. ఎదుటివారు చెప్పేది విను. సుఖదుఖాలను సమానంగా స్వీకరించు.
నీ అహంకారాన్ని విడిచిపెట్టు. కోపతాపాలకు దూరంగా ఉండు. శ్రద్ధా సబూరులను నిర్వర్తించు. ఇదే అసలైన గురుదక్షిణ. శ్రద్ధా సబూరితో ఉండి చూడు. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పిస్తుంది. ఓర్పు ఎప్పుడూ కూడా ఓటమిని ఎరగదు. సహనంతో సాధ్యం కానిది ఏదీ లేదు. ఈ రెండూ ఉన్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ఇదే నిజమైన జీవిత సత్యం. నువ్వు నీలో ఉన్న అహంకారాన్ని పోగొట్టుకోవాలి. ఎప్పుడైతే నీలో ఉన్న అహంకారం తొలగిపోతుందో నీకు నాకు మధ్య ఉన్న అడ్డుగోడ తొలగిపోతుంది. అప్పుడు మనమిద్దరము ఒకటే అవుతాము. నిన్ను నిందించిన వారిని ఎప్పుడూ నిందించకు. ఓర్చుకో తల్లి, నీ ఓర్పు నాకు సంతోషాన్ని ఇస్తుంది. నా నామాన్ని జపించి పక్కకి తప్పుకో. అంతా నేను చూసుకుంటాను కదా. నీ ఓర్పుకి మంచి ఫలితాన్ని తప్పకుండా పొందుతావు. నేను నీతో లేను అని నీకు అనిపించినప్పుడల్లా ఆ సమయంలో నేను నీతోనే ఉన్నాను. అది నీ పరిస్థితి మాత్రమే నిన్ను అనుభూతి చెందనివ్వదు. కానీ ప్రతి క్షణము నేను నీతోనే ఉంటాను. నిన్ను చూస్తూనే ఉంటాను. నీ బాధ గురించి, నీ సమస్యల గురించి నేను ఆలోచిస్తూ ఉంటానమ్మా. నువ్వు ఎక్కువగా ఎవరి గురించి ఆలోచించకు తల్లి. అది మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏది జరిగినా అది దైవ నిర్ణయం అని భావించు. నువ్వు చేద్దాము అని అనుకున్న పని సరైనదేనని నీ బుద్ధి, నీ వివేకము నిర్దేశించినట్లయితే ఏది ఏమైనా సరే ఆ పనిని తప్పకుండా చేసి తీరుతాను అని నిర్ణయించుకో. ఏకాగ్రతకు భంగం కలిగించేవి, వెనకకి లాగేవి ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కానీ చేసి తీరుతాను అనే పట్టుదల నీలో ఉన్నట్లయితే అప్పుడు ముందుకి సాగిపోగలవు తల్లి. సంకల్పం అనేది చాలా ముఖ్యం కదా. నీకు అనుకూలంగా సంఘాన్ని, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల్ని, ప్రపంచాన్ని నువ్వు మార్చలేవు. కానీ నీకు కనుక శక్తి, నమ్మకం ఉంటే నీ జీవితంలో నువ్వు ఎప్పుడూ కూడా ముందడుగు వేయగలవు. మంచి మార్గంలో పయనించగలవు. నా దగ్గర ఏముంది ఇవ్వటానికి అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎంత ఇచ్చినా తరగని ఆస్తులు 2 ఉన్నాయి. అవేమిటో తెలుసా తల్లి? మొదటిది ఎంతో స్వచ్ఛమైన నీ నవ్వు తల్లి. రెండవది సంతోషాన్ని, ప్రేమని పంచే వెలకట్టలేని ఆత్మీయత. కష్టపడి సంపాదించిన ఆస్తులు కర్పూరంలా కరిగిపోవచ్చు. కానీ మనకి సహజంగా వచ్చిన ఈ ఆస్తులు పంచే కొద్దీ పెరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కరితోనూ నవ్వుతూ ఉండాలి. కోపంగా ఉండటం ఎందుకు చెప్పు తల్లి? ఎప్పుడు ఉంటామో తెలీదు, ఎప్పుడు పోతామో తెలియదు. గ్యారంటీ లేని ప్రాణాలు ఇవి. కాబట్టి ఉన్నన్ని రోజులు అందరితోనూ సంతోషంగా ఉండాలి. మన కర్మలను బట్టే మనం ప్రతిఫలం అనుభవిస్తున్నాము అని ఎన్నటికీ కూడా మర్చిపోకూడదు. మనం చేసే పనిలో నిజాయితీ, మనం మాట్లాడే మాటలలో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్ద మనిషి అయినా సరే మనం భయపడవలసిన అవసరం లేదు. ఒకరికి భయపడి బ్రతికి సాధించేది ఏముంది చెప్పు తల్లి? కొందరు మనల్ని ఇష్టపడుతూ ఉంటారు, కొందరు మనల్ని ద్వేషిస్తూ ఉంటారు. ద్వేషించే వాళ్ళని దూరంగా ఉంచండి. మిమ్మల్ని ఇష్టపడే వారిని ఎప్పటికీ కూడా ప్రేమించండి. ఎందుకంటే మనకంటూ కొంతమంది ఉన్నారు అనే భావన మనలో కలగాలి కదా. అంటరానితనం ఎందుకు చెప్పు తల్లి? మనుషులలో అడ్డుగోడలు ఎందుకు? ఒకే రక్తం ఉన్న మనలో కులమత భేదాలు ఎందుకు? ఒకరిని ఎప్పుడూ కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. మాది గొప్ప కులం, మీది చిన్న కులం అని ఎప్పుడూ కూడా ఎవరిని అనకూడదు. సబ్కా మాలిక్ ఏక్ హై అని నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదమ్మా. నాకు నా ఫోటోకి తేడా లేదు. నేను ఎక్కడ ఉంటే అక్కడే నా శిరిడి, నా ద్వారకామయ్యే. తోటి వ్యక్తులని, జంతువులని, పశుపక్షులను ప్రేమించడం వలన మన సంపదలు ఏమీ తరిగిపోవు. దాహార్తంతో వచ్చిన వారికి ఖచ్చితంగా గ్లాసు నీళ్లు ఇవ్వు. ఒకరు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టమ్మా అని అడిగినప్పుడు ఖచ్చితంగా నువ్వు నీకు తోచిన సహాయం చెయ్యాలి తల్లి. అలా చేయకపోతే నేను నీకు ఇచ్చిన ధనాన్ని ఏమి చేయగలవు? అలాగే ఒకరికి మనం ఎప్పుడూ భారం కాకూడదు. ఎదుటివారిని ఎప్పుడూ కూడా బాధ పెట్టకూడదు. ఎవరైనా వారి భారాన్ని పరిపూర్ణమైన విశ్వాసంతో నాపై ఉంచితే దానిని నేను ఎప్పుడూ భరిస్తూ, నేను ఎప్పుడూ కాపాడుతూ ఉంటాను. ఎప్పుడైనా నేను ఒంటరిగా వెళుతున్నాను అని నీకు అనిపిస్తే కాసేపు ఆగి దీర్ఘశ్వాస తీసుకుని వెనక్కి తిరిగి చూడు. నువ్వు పడిపోతే పట్టుకోవటానికి, నీకు దారి చూపించటానికి ఎప్పుడూ కూడా నేను నీ వెంటే ఉంటాను.
ప్రతిరోజు కూడా నిన్ను కాపాడుతూ రక్షిస్తూ ఉంటాను. నాపై నమ్మకం పెట్టుకో తల్లి, ఖచ్చితంగా నీకు మంచే జరిగి తీరుతుంది. ఏది ఎప్పుడు జరగాలో అది అప్పుడే జరుగుతుంది అని నువ్వు గుర్తుపెట్టుకో. కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసిన వారు ఎవరైనా సరే వారిని మనం దేవుడి కంటే ఎక్కువగా భావించాలి. ఎందుకంటే చాలా ప్రమాదకరమైన మనుషుల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నాము కదా! అలాంటప్పుడు ఎదుటివారు మనకి సహాయం చేసినప్పుడు వాళ్ళని దేవుడి కంటే ఎక్కువగా భావించాలి తల్లి. బాబానే వాళ్ళ రూపంలో వచ్చారు అని మనం అనుకోవాలి. ఎగతాళిగా నిన్ను చూసి నవ్వే వాళ్ళని నవ్వని, నన్ను చూసి నవ్వారు, వాళ్ళు హేళన చేశారు అని ఎప్పుడూ బాధపడకు. నిన్ను చూసి నవ్విన వాళ్ళే ఏదో ఒకరోజు నిన్ను చూసి నీ జీవితం అంచెలంచెలుగా ఎదగటం చూసి ఏదో ఒకరోజు వాళ్ళే నీ దగ్గరికి వస్తారు. నిన్నే వాళ్ళు పలకరిస్తారు. ఖచ్చితంగా ఆ రోజు అనేది ఒకటి వస్తుంది బిడ్డ. తల్లి, ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. సర్వము సంపూర్ణంగా అన్నీ నా మీద వదిలేసేయి. నీ భారమంతా కూడా నాది. నీకు ఏ కోరిక ఉన్నా సరే అది ఖచ్చితంగా నేను జరిపిస్తాను. ఇలా ఉన్నప్పుడు నీ మనసంతా భగవంతుడే నిండిపోతాడు. ఇదే భక్తి తల్లి, ఇదే శరణాగతి. నన్ను ప్రేమతో పిలిచే వారి దగ్గరికి నేను పరిగెత్తుకుంటూ వస్తానమ్మా. నా భక్తుల నుండి నేను కోరుకునేది ప్రేమపూర్వకమైన పిలుపు మాత్రమే. అంధకారం తర్వాత వచ్చిన వెలుగు చాలా వెలుగునైతే ఇస్తుంది. అలాగే దుఃఖం తర్వాత వచ్చిన సుఖం అమిత సంతోషాన్ని ఇస్తుంది. పిరికితనం మనిషికి అసలు ఉండకూడదు. ఆత్మవిశ్వాసం చాలా పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసం మనలో ఉన్నప్పుడు ఏ పనైనా చేయగలం అనే నమ్మకం మనలో వస్తుంది. నా వద్దకు వచ్చే వారి కోరికలు తీరుస్తాను అని నేను ఎప్పుడూ కూడా వాగ్దానం చేస్తూ ఉంటానమ్మా. అలాగే నేను చెప్పబోయే ఈ చిన్న పని కూడా చేసుకో తల్లి. ఈ మాఘమాసంలో ఏడుకొండలవాడైన ఆ వెంకన్న బాబుకి సప్త శనివారాల వ్రతం చేసుకో తల్లి. ఈ మాఘమాసంలో మొదలు పెట్టుకుంటే నీకు ఎంతో మంచి జరుగుతుంది. నీకు ఏ కోరిక ఉన్నా సరే ఆ కోరిక అనేది నెరవేరుతుంది. నీకు నా ఆశీస్సులతో పాటు ఏడుకొండల స్వామి ఆశీస్సులు కూడా ఉంటాయి అనేది మన బాబాగారు వెంకన్న బాబు తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే మీకు ఏదైనా కష్టం తొలగిపోవాలన్నా, అలాగే ఏదైనా కోరిక తీరని కోరిక అంటూ ఉంటుంది కదండి, ఆ కోరిక తీరాలు అన్నా సరే ఏడుకొండల స్వామికి సప్తాహ శనివారం చేసుకోండి ఫ్రెండ్స్. అంటే 7 శనివారాలండి పిండి దీపారాధనతో పూజ చేసుకోవాలన్నమాట. మీరు 7 శనివారాలు వ్రతం చేసుకోవాలి అనుకుంటే మీరు యూట్యూబ్లో 7 శనివారాల వ్రతం పూజా విధానం అని కొడితే మీకు పూజా విధానం వచ్చేస్తుందండి. ఆ వీడియో చూసి మీరైతే పూజ చేసుకోండి. నేనైతే ఈ వీడియో నిన్నే పెట్టవలసింది ఫ్రెండ్స్, నాకు ఐడియా లేదండి. కాకపోతే వచ్చే వారం నుంచి అయినా సరే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వారం అయితే మొదటి వారం కాబట్టి వచ్చే శనివారం నుంచి మొదలుపెట్టి చేసుకోండి. 7 శనివారాలు చేసుకోవాలండి. అలాగే వడ్డీగా 8వ వారం కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు పూజ వీడియో చూశారు అంటే మీకు తప్పకుండా పూజా విధానం తెలుస్తుందండి. చేసుకుని మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక చెప్పుకుని ముడుపు కట్టుకోవాలండి. తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఫ్రెండ్స్. మంచి ఫలితం ఉంటుందండి. శీఘ్రంగా మన కోరికలు నెరవేరుతాయి. కాబట్టి బాబాగారే మీకు ఈ సలహా ఇచ్చారు అని అనుకుని 7 శనివారాల వ్రతం చేసుకోండి ఫ్రెండ్స్. మీకంతా మంచి జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.